ఈ పదానికి అర్థమేంటి? మనల్ని బంధించేదా లేదా మనకు రెక్కలొచ్చి ఆకాశంలో ఎగిరేలా చేసేదా? ఈ మధ్య రష్మిక అలాగే విజయ్ దేవరకొండ గురించి వస్తున్న వార్తలు మనం చూస్తూ ఉంటే రష్మిక సోషల్ మీడియాలో వచ్చేసి ఒక పోస్ట్ అయితే షేర్ అయితే చేసింది. అండ్ ఆ పోస్ట్ లో ఎంత డీప్ గా తనైతే తన ఫీలింగ్స్ చెప్పిందంటే ఒకసారి చెప్తాను, మీరు వినండి. రీసెంట్ గా రష్మిక అలాగే విజయ్ దేవరకొండ గురించి వచ్చిన ఒక ఆర్టికల్ రష్మిక చదివి ఈ డీప్ లెటర్ అయితే రాయడం అయితే జరిగింది. ఆ రష్మిక చెప్పిన పాయింట్ వచ్చేసి ఫైండ్ ఏ లవ్ దట్ లిబరేట్ యూ, అంటే ప్రేమ అనేది నిన్ను బంధించే ఒక పంజరం కాకూడదు, నిన్ను కంట్రోల్ చేసేది కాకూడదు, నువ్వులా ఉండే స్వేచ్ఛను ఇచ్చేది, అదే అసలు నిజమైన ప్రేమ. తన లైఫ్ లో తనకు ఆ ప్రేమ ఎలా వచ్చిందో చెప్తూ నిజమైన ప్రేమ అంటే మనశ్శాంతి ఇచ్చేది, తనంటూ తన ఇంటో పరిచయం చేసేది అంటూ చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. ఒక రిలేషన్షిప్ లో మనకు కావాల్సింది ఇదేనేమో. నువ్వు పిచ్చిగా డాన్స్ వెయ్యాలన్నా, నీ ఫ్రెండ్స్ తో కలిసి ప్రపంచాన్ని తిరగాలన్నా వద్దు అని ఆపేవాడు కాదు, నీ వెనుక నిలబడేవాడు అసలైన హస్బెండ్ అంటూ తన లేఖలు అయితే రాయడం అయితే జరిగింది. తను ఈ రోజు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మన విజయ్ దేవరకొండ తను ఇచ్చిన మాటల ఎంకరేజ్ వల్ల నేను ఈ రోజు ఇలా అయితే మారాను అని చెప్పి చెప్పుకుంటూ అయితే వచ్చింది. సో రష్మిక మాటలు విన్న తర్వాత నాకు ఒకటైతే అర్థమైంది. సో మనకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎంత నేర్చుకుని ముందుకు వెళ్ళి కొత్తగా జీవించగలుగుతామో, ఇంకా కొత్తగా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో, మనకంటూ వచ్చే వారి కోసం ఎదురు చూడడం, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎదురు చూడడమే అసలైన ప్రేమ అనేది నా ఉద్దేశం. మీరేమంటారు దీని మీద? రష్మిక పోస్ట్ మీద కింద కామెంట్ అయితే చేయండి.